విశ్రాంతి దినమును పరిశుద్ధముగా మీరు ఆచరించాలి. సబ్బాతు దినాన్ని పరిశుద్ధముగా మనం ఆచరించాలి. ఆజ్ఞాతిక్రమమే పాపం, పాపం వల్ల వచ్చే జీతం మరణం. దురాశ గర్భము ధరించి పాపాన్ని కంటే పాపం పరిపక్వమై మరణాన్ని కట్టుంది. నా దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, మెలకువ కలిగి ప్రార్థన చేయండి. అయ్యా నేను సోమరివాణ్ణైపోతున్నానయ్యా, అయ్యా నేను సోమరిదాన్నైపోతున్నానయ్యా, మీ సన్నిధికి రాలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించు ప్రభువా, నన్ను మన్నించు దేవా, నన్ను మన్నించయ్యా, నన్ను క్షమించయ్యని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి ప్రార్థన చేయండి. పశ్చాత్తాపడుటకు ఇది సమయం, ఒప్పుకోవడానికి ఇది సమయం, నిన్ను నువ్వు దిద్దుకోవడానికి ఇది సమయం, నిన్ను నువ్వు క్రమపరచుకోవడానికి ఇది సమయం. సమయాన్ని పోనివ్వకో, దాన్ని సద్వినియోగం చేసుకో.